రెడ్డి ఎక్కడ ఏ కార్యక్రమాల్లో మాట్లాడినా సరే తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసభ్య పదాలతో విరుచుకుపడుతున్నారు. అపోజిషన్ పార్టీ అయిన గులాబీ పార్టీపై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురుదాడి చేసే క్రమంలో బూతులు మాట్లాడుతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు వివాదంగా మారాయి. అంతెందుకు సాధారణ ప్రజలు కూడా ఆయన చేసే వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. చిన్నారులు ఉన్న విషయం మర్చి వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిపై గులాబీ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని సోమాజిగూడ సర్కిల్లో జరిగిన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పరుస వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఆ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రతికుండగానే అతడి విగ్రహం గురించి మాట్లాడడం అంత చిల్లర వ్యవహారం ఇంకొకటి లేదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సువన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గెల్లు శ్రీను తెలిపారు. రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఎందుకు మిన్నకు ఉన్నట్టు ఉండిపోతున్నారని ప్రశ్నించారు. శాంతి భద్రత విఘాతం కలిగించేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.